హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏం లేదు, మీ అందరికీ తెలిసిన టాపిక్కే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏఐ గ్లాస్ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ కటింగ్ ఏఎస్ఎంఆర్ వీడియోస్. ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవడం కోసం నేను చాట్‌జిపిటి సపోర్ట్ అయితే తీసుకుంటున్నా. చూడండి, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని chatgpt.com ఎంటర్. ఇక్కడ ఈ వెబ్సైట్ని మనం లాగిన్ అవ్వకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే లాగిన్ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నా. ఎందుకో లాగిన్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, లాగిన్. కంటిన్యూ విత్ గూగుల్. ఇక్కడ సింపుల్గా నా జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. ఓకే, ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, మీరు లాగిన్ ఎందుకు అయ్యారు, లాగిన్ అవ్వకుండా కూడా ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అని. ఇక్కడ ఏంటంటే మనం లాగిన్ అవ్వడం వల్ల ఏంటంటే మనం క్రియేట్ చేసిన ప్రాంప్ట్స్ అన్ని పక్కన సేవ్ అవుతూ ఉంటాయి. మీరు ఫ్యూచర్లో ఏమైనా యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవడానికి నేను ఒక సోర్స్ ప్రాంప్ట్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఒక ప్రాంప్ట్ అనేది నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నా. ఇక్కడ ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి మనం చాలా రకాల ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్న ప్రాంప్ట్లోకి వెళ్దాం. ఓకే, ప్రాంప్ట్ వచ్చేసరికి ఇది. ఇక్కడ నేను ఒక ఆరెంజ్ ఫ్రూట్ మీద ఈ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. అలాగే వీడియో స్టైల్ వచ్చేసరికి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ స్టైల్లో కావాలి. ఇక్కడ ఫ్రూట్ కింద వచ్చేసరికి వుడెన్ కటింగ్ బోర్డు ఉండాలి. ఇక్కడ ఒక హ్యూమన్ హ్యాండ్ కూడా కనబడాలి. స్టీల్ నైఫ్ తో ఈ ఆరెంజ్ ని కట్ చేస్తున్నట్టుగా మనకి ఒక స్టీల్ నైఫ్ ఉండాలి. ఇక్కడ స్టీల్ ప్లేస్ లో మీరు గోల్డ్ పెట్టుకున్నా సరే ఇక్కడ గోల్డ్ నైఫ్ అనేది క్రియేట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసరికి స్లైస్డ్ సౌండ్ ఒకటి నాకు కావాలి, అది కూడా ఏఎస్ఎంఆర్ స్లైసింగ్ సౌండ్. బ్యాక్గ్రౌండ్ ఎటువంటి వాయిస్ ఎటువంటి మ్యూజిక్ ఉండకూడదు. 10 ఫ్రూట్స్ కి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. ఈ ప్రాంప్ట్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రూట్స్ కి సంబంధించిన ప్రాంప్ట్స్ అన్ని క్రియేట్ చేయాలి కదా. దీనికోసం ఏం చేస్తానంటే ఈ ప్రాంప్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, రైట్ క్లిక్ చేసి కాపీ. నెక్స్ట్ ఇక్కడ చాట్‌జిపిటి వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్. ఓకే, జనరేట్. మనకి ఇక్కడ చూస్తే కింద 10 ఫ్రూట్స్ కి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. చూడండి ఒకసారి. టెన్ ఫ్రూట్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ జనరేట్ అయినాయి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి మనం సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ స్టైల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నాకు 10 ఫ్రూట్స్ సరిపోలేదు, ఇంకా 10 ఫ్రూట్స్ కావాలి అంటే నీడ్ 10 మోర్ ఫ్రూట్స్ అని టైప్ చేసామనుకోండి, మనకి ఇంకా 10 ఫ్రూట్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. నీడ్ 10 మోర్ ఫ్రూట్స్ అని టైప్ చేస్తున్నా. ఓకే, జనరేట్. ఓకే, మనకి మొత్తం 20 ఫ్రూట్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ క్రియేట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రూట్స్ ప్లేస్లో వెజిటేబుల్ ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలంటే సింపుల్గా రీప్లేస్ ఫ్రమ్ ఫ్రూట్ టు వెజిటేబుల్స్ అని టైప్ చేసి జనరేట్. మనకి ఆటోమేటిక్గా 10 వెజిటేబుల్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకే, మనం ఇప్పుడుదా క్రియేట్ చేసిన ప్రాంప్ట్స్ అన్ని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ స్టైల్లో వచ్చినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చేంజ్ ఫ్రమ్ గ్లాస్ స్టైల్ టు రియల్ ఫ్రూట్ స్టైల్ అని టైప్ చేసి జనరేట్. ఒక రియల్ ఫ్రూట్ ఎలాగుంటుందో అలాగే నాకు ప్రాంప్ట్ అనేది క్రియేట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు సేమ్ స్టైల్లో చేంజ్ ఫ్రమ్ గ్లాస్ స్టైల్ టు రియల్ వెజిటేబుల్ స్టైల్ అని టైప్ చేసి ఎంటర్. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా రియల్ వెజిటేబుల్ స్టైల్లో మనకి ప్రాంప్ట్ అనేది జనరేట్ అవుద్ది. ఇలాగ ఒక గ్లాస్ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ స్టైల్లో అలాగే రియల్ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్ స్టైల్లో మనం ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి కటింగ్ ఏఎస్ఎంఆర్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకుందాం. దీనికోసం నేను యూజ్ చేసిన వెబ్సైట్ వచ్చేసరికి gemini.google.com. ఇది గూగుల్ కి సంబంధించిన VO3 ఆప్షన్ యూజ్ చేసుకొని ఇలాంటి ఏఎస్ఎంఆర్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ గూగుల్ VO3 వచ్చేసరికి మన ఇండియాలో వచ్చేసరికి అవైలబిలిటీలో అయితే లేదు. ఒక VPN యూజ్ చేసుకొని ఈ గూగుల్ VO3 అనేది అవైలబిలిటీలోకి తెచ్చుకొని వీడియోస్ అనేవి జనరేట్
జనరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ గూగుల్ వియో 3కి సంబంధించిన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ అయితే యూజ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసరికి gemini.google.com. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. నేను ఇంతకుముందు గూగుల్ వియోకి సంబంధించిన అకౌంట్ క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. ఓకే, నెక్స్ట్ మనం కింద వీడియో ఆప్షన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి వియో 2 ఆప్షనే కనబడుద్ది. ఎందుకంటే మనకి ఇండియాలో ఈ వియో 3 ఆప్షన్ అయితే అవైలబిలిటీలో లేదు. ఓకే, ఇప్పుడు మనకి వియో 3 కావాలంటే సింపుల్గా ఒక VPN అనేది యూజ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ VPN యూజ్ చేసి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో ఆల్రెడీ ఫుల్ వీడియో చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఓకే, VPN ఆన్ చేసుకుందాం. చూడండి, పైన ఎక్స్టెన్షన్స్కి సంబంధించిన ఐకాన్ ఉంది. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఫ్రీ VPN ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న VPN ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాకు VPN IP వచ్చేసరికి USA ఉండాలి. ఓకే, VPN ఆన్ చేసుకుందాం. ఓకే, VPN ఆన్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఈ పేజ్ని రీలోడ్ చేసుకుందాం. ఇప్పుడు వీడియో ఆప్షన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకి వియో 3 ఆప్షన్ అయితే కనబడుద్ది. ఓకే, నెక్స్ట్ మనం ChatGPTలోకి వెళ్ళి మనం క్రియేట్ చేసుకున్న ప్రాంప్ట్స్లో ఒక ప్రాంప్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో యాపిల్కి సంబంధించిన ప్రాంప్ట్ క్రియేట్ అయింది కదా. ఈ ప్రాంప్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ స్టైల్లో ఉంది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వచ్చి రైట్ క్లిక్ చేసి పేస్ట్. మీరు వీడియో జనరేట్ చేసుకోవాలంటే కింద వీడియో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతే జనరేట్ చేసుకోవాలి. ఓకే, వీడియో, నెక్స్ట్ జనరేట్. కొంచెం టైం అయితే తీసుకొని మనకి వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. ఓకే, వీడియో అయితే జనరేట్ అయింది. చూడండి, కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. ఫస్ట్ డౌన్లోడ్ చేసేస్తున్నా. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక యాపిల్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ స్టైల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్తో సహా మనకి వీడియో అనేది జనరేట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకో వీడియో క్రియేట్ చేద్దాం. ఈసారి వచ్చేసరికి కివీ ఫ్రూట్ తీసుకున్నా. చూడండి, సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కాపీ. మళ్ళీ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. నెక్స్ట్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్. ఒక కివీ ఫ్రూట్ని మనం కట్ చేస్తున్నట్టుగా వీడియో జనరేట్ అవ్వాలి. ఇక్కడ మీరు గమనించారో లేదో, వీడియో వెనకాల మనకి కట్ చేస్తున్నట్టుగా ఆడియో కూడా జనరేట్ అవుతుంది. ఒకసారి జనరేట్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ డౌన్లోడ్ చేసేస్తున్నా. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ వీడియో ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి వీడియో అయితే డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ నిజంగా ఒక మనిషి కత్తి పట్టుకొని ఒక ఫ్రూట్ని కోస్తున్నట్టుగా మనకి వీడియో అనేది జనరేట్ అయింది. ఇలాగా ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని చాలా రకాలుగా మనం వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం ఫ్రూట్స్ వీడియోస్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు వచ్చేసరికి ఒక వెజిటేబుల్కి సంబంధించిన వీడియో అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నా. మనం ఆల్రెడీ వెజిటేబుల్స్కి సంబంధించిన ప్రాంప్ట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఇందులో ఒక ప్రాంప్ట్ అనేది కాపీ తీసుకుందాం. చూడండి, టొమాటో. ఈ ప్రాంప్ట్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ. ఇక్కడ రైట్ క్లిక్ చేసి పేస్ట్. వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని జనరేట్. కొంచెం టైం అయితే తీసుకొని మనకి వీడియో అయితే రెడీ అవుద్ది. చూడండి, డౌన్లోడ్ చేసేస్తున్నా. డౌన్లోడ్ వీడియో. ఓకే, డౌన్లోడ్ అయింది. ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే. ఇలా ఈజీగా మనం ఏ టెక్నాలజీ యూస్ చేసుకొని ఇలాంటి ఫ్రూట్ కటింగ్ వీడియోస్, వెజిటేబుల్ కటింగ్ వీడియోస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.